ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఆన్ ఫోర్ వీల్ వెహికల్ అనమాట. అంటే కారు, లారీ, అలాగే 4 వీల్స్ ఉన్నాయి, బస్సెస్, ఓకేనా. సో ఇలా 4 వీల్స్ ఉన్న వెహికల్స్ యొక్క గైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో వాడు కొంచెం కండిషన్లు ఎలా రాస్తాడంటే స్టెబిలిటీ ఆఫ్ 4 వీల్ డ్రైవ్ మూవింగ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్ అని కూడా అంటాడు అనమాట. అంటే సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే, సో ఒక 4 వీలర్ వెహికల్లో దాని యొక్క స్టెబిలిటీ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటాం అనమాట. అంటే ఎలా వెహికల్ని ఎలా స్టెబిల్గా ఉంచాలి అనేది నేర్చుకుంటాం అనమాట. అదేంటి స్టెబిలిటీ ఆఫ్ 4 వీలర్ వెహికల్ అంటే ఆ బాడీ అనేది స్టెబిలిటీ ఉండదు అనమాట. మూవ్ అయ్యేటప్పుడు స్టెబిలిటీ ఉండదు. బికాజ్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్సెస్ వల్ల, లేకపోతే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ వెహికల్ ఏమవుతుందంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఓవర్ టర్నింగ్ అయిపోతూ ఉంటుంది. అలాగే బికాజ్ ఆఫ్ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్లే మ్యాక్సిమం గైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల, లేకపోతే సెంట్రిఫికల్ ఫోర్సెస్ వల్ల మనం టర్న్ చేయాల్సిన యాంగిల్ కాకుండా వేరే టర్న్ తీసేసుకుంటుంది అనమాట. సో అలాంటి కండిషన్ని, అలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం ఎలాగో నేర్చుకుంటాం అనమాట. అందుకని స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ 4 వీలర్ వెహికల్. 4 వీల్ వెహికల్లో స్టెబిలిటీ ఈజ్ మ్యాండేటరీ అనేది చెప్పడానికి గల కారణం. ఓకే, ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చింది. సో ఇలా 4 వీలర్ వెహికల్ ఉన్నప్పుడు ఎలా ఉంది. ఓకే, సో చూస్తే అంటే 4 వీల్స్ కూడా ఎలా ఉన్నాయి అనుకున్నాం. సో వెన్ ద వెహికల్స్ మూవ్స్ లెఫ్ట్ ఆన్ తీసుకుంటే కనుక దాని యొక్క నేమ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అది ఎలా చేంజ్ అవుతాయి అనేది చెప్తాను చూడండి. ఇలా 4 వీల్ వెహికల్ అనేది ఈ టైప్ ఉంది అనుకుంటాం. ఓకేనా. వెన్ ద వెహికల్ మూవ్స్ ఇన్ లెఫ్ట్ ఆన్ తీసుకుంటే కనుక ఈ టర్న్ తీసుకుంటే ఇవి 2 వీల్స్ని ఏమంటారంటే ఇన్నర్ వీల్స్ అంటారు. ఈ 2 వీల్స్ని ఇన్నర్ వీల్స్ అంటారు. ఈ 2 వీల్స్ని అవుటర్ వీల్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను. వెన్ ద వెహికల్స్ మూవ్స్ లెఫ్ట్ ఆన్ this side wheels we call it as inner wheels, and this that is outer. ఈ వీల్స్ ఏమంటారంటే అవుటర్ వీల్స్ అంటారు. ఓకే, సో 1 2 3 4 వీల్స్ ఉంది. 1 ఒక 2 అలాగే 3 and 4 వీల్స్ ఉంది. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుందని మనకు తెలిసిందే. ఇంజిన్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్ ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రంట్ సైడ్ ఉంటాం. ఓకే, సో చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, అంటే పివోట్స్ పాయింట్స్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ సమ్ ఎక్స్ అనుకుంటాయి. ఎక్స్ ఇప్పుడు చూడండి ఒకసారి, నేను చాలా విధాలు ఈ 2 వీల్స్ ఏమో ఏమంటారని చెప్పా ఇన్నర్ వీల్స్, ఈ వీటినేమో అవుటర్ వీల్స్ అంటారు. ఇప్పుడు వెన్ ద వెహికల్స్ టేక్స్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే, ఇన్ కేస్ రైట్ టర్న్ తీసుకుంటే ఇవి ఇన్నర్ వీల్స్ అవుతాయి, ఇవేమో అవుటర్ వీల్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు m is mass of the entire vehicle. సో mass of the vehicle అనుకున్నాం. mass of the vehicle అంటే it is in kg. w ఏమవుతుంది? weight of the vehicle అవుతుందా లేదా? వెహికల్. సో ఎలా రాయొచ్చు? ఇట్ ఈస్ ఈక్వల్ టు mg, అంతే కదా. ఇట్ ఈస్ ఈక్వల్ టు mg. అలాగే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చూడండి ఒకసారి. వీల్స్ ఉంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ ఉండింది. సో ఒమేగా డబ్ల్యూని ఏమనొచ్చు అంటే యాంగులర్ వెలాసిటీ
of the wheels. Okay, wheels యొక్క angular velocity. అలాగే omega e is angular velocity of the engine. ఓకే, అలాగే ఒమేగా పి ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ రెండింటికి సేమ్ ఉంటుంది. ఎందుకు సార్ సేమ్ ఉంటుందంటే వీల్స్ ఎంత హైట్ లేస్తుందో ఇంజిన్ కూడా అదే హైట్లో లేస్తుంది కాబట్టి ప్రిసిషనల్ అంటే వెర్టికల్ డిస్ప్లేస్మెంటే కదా, వెర్టికల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ వెర్టికల్ యాంగులర్ వెలాసిటీ. అది రెండింటికి సేమ్ ఉంటుంది అన్నమాట. సో యాంగులర్ ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ రెండింటికి సేమ్ ఉంటుంది. వీల్స్ ఉంటుంది, ఇక్కడ టూ కాంపోనెంట్స్ కనబడుతుంది. ఒమేగా డబ్ల్యూ ఇస్ వీల్స్, ఒమేగా ఈ ఇస్ ఇంజిన్. ఈ రెండింటికి కామన్ ఉండేది ఏంటంటే ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, అంటే ప్రిసిషనల్ అంటే యాంగులర్ వెలాసిటీ ఏంటి, పై అప్ అండ్ డౌన్ కదా. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ టైప్ ఉంటుంది ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, అలాగే ఐ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మూమెంట్ ఆన్ inertia the engine. ఓకే, అలాగే IW మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా inertia of the wheel అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, నాకు అన్నీ వచ్చేసినాయి. అంటే ఇవన్నీ ఆ వెహికల్ సంబంధించిన పారామీటర్స్ అన్నమాట. ఎందుకు నాకు స్టెబిలిటీ చెప్పాలి, ఆ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ చెప్పాలంటే దాని నుంచి లిబరేట్ అయ్యే, అంటే మాస్ ప్రతి వెహికల్ ఉండేది మాస్, అలాగే వెయిట్ ఆఫ్ ద వెహికల్ దాన్ని బై వెయిట్లో మాకు కన్వర్ట్ చేయొచ్చు, G 9.81. అలాగే డబ్ల్యూ ఒమేగా డబ్ల్యూ దట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ. వీలుకి ఒక యాంగులర్ వెలాసిటీ ఉంది కాబట్టి దాన్ని యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వీల్ కింద రాస్తున్నా. ఒమేగా డబ్ల్యూ ఒమేగా ఈ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఇంజిన్. అలాగే ఒమేగా పి రెండింటికి సేమ్ ఉండేది. ఓకే, అందుకనే ప్రిసిషనల్ యాంగులర్ వెలాసిటీ. అలాగే ఐ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఇంజిన్. ఇంజిన్కి ఒక మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది. అలాగే ఐడబ్ల్యూ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద వీల్. ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏం చెప్పడానికి, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ గైరోస్కోపిక్ కపుల్ ఎఫెక్ట్ ఆన్ ఏ 4-wheel వెహికల్, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దీని మీద. యాంగులర్ వెలాసిటీ లేదే గైరోస్కోపిక్ కపుల్ ఎలా ఉంటుంది, ప్రొడ్యూస్ అవ్వదు. సో అందుకనే నేను అనుకుంటున్నాను డబ్ల్యూ ఈస్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వీల్, ఇంజిన్, ఒమేగా ఈ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద ఇంజిన్, ఒమేగా డబ్ల్యూ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద వీల్. సో ఈ రెండు లేకపోతే గైరోస్కోపిక్ ఎఫెక్ట్ చెప్పాను కదా, C is equal to I into omega p. If the angular velocity of the wheel 0 అయినా angular velocity engine wheel 0 అయినా couple 0 అయిపోతుంది. 0 into anything is 0, that is C 0. That is gyroscopic couple లో ఉంటాయి ఆస్కారం లేదు. అందుకని ఈ రెండు ఉన్నాయి అనుకుందాం. అలాగే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇంజిన్ కొంత మాస్ ఉంటుంది. సో ఇంజిన్ మాస్ ఉంటుంది, అలాగే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వీల్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేద్దాం. ఇవన్నీ కన్సిడర్ చేసి గైరోస్కోపిక్ కపుల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేను ఇవన్నీ అనుకుంటే ఇక్కడ గైరోస్కోపిక్ కపుల్ ఇన్ వీల్స్ గైరోస్కోపిక్ కపుల్ ఎంత CW అనుకుంటే ఎంత అవుతుంది CW 4 వీల్స్ కాబట్టి 4 into I W
ఒమేగా డబ్ల్యూ ఒమేగా పి. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్, గైరోస్కోపిక్ కపుల్ ఇన్ ఇంజిన్. సో ఇంజిన్ ఎందుకు ఉంటుంది సార్ అంటే అది కూడా రొటేటింగ్ కాంపోనెంట్ కాబట్టి. సో దట్ ఈస్ సిఈ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐఈ, ఒకటే ఇంజిన్ ఉంటుంది, ఐఈ డబ్ల్యూఈ అలాగే డబ్ల్యూపి. ఓకే, సో ఇక్కడ ఇంకోటి రాయండి, గే రేషియో జీ ఈజ్ ఈక్వల్ టు గే రేషియో that is equal to G is equal to WE by W, sorry, omega E by omega W, that is equal to omega E is equal to G into omega W. Okay, so రెండింటికి రాసాను, గైరోస్కోపిక్ కపుల్ is equal to CW, it is equal to 4 into, అంటే 4 గేట్స్ ఉన్నాయి కాబట్టి నాకు గైరోస్కోపిక్ కపుల్ 4 వచ్చేసింది. అది గైరోస్కోపిక్ కపుల్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెట్ గైరోస్కోపిక్ కపుల్, నెట్ గైరోస్కోపిక్ కపుల్ కనిపిస్తుందా అందరికి? గైరోస్కోపిక్ కపుల్ ఎంత ఉంటుంది? సో కనిపించట్లేదు, పాయింట్ రాస్తాను. సో నెట్ గైరోస్కోపిక్ కపుల్ that is equal to, that is C కింద మాట్లాడితే CW plus or minus CE. ఓకేనా, నెట్ గైరోస్కోపిక్ కపుల్ is equal to CW plus or minus CE, అంటే సమ్మేషన్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్, అంటే వాటి టోటల్ గైరోస్కోపిక్ కపుల్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందయ్యా అంటే CW plus or minus CE. ప్లస్ ఏమో చెప్తున్నారు, ప్లస్ ఎప్పుడు వేస్తామంటే వీల్స్ అలాగే ఇంజిన్. ఓకేనా, వీల్స్ అలాగే ఇంజిన్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నప్పుడేమో CW plus CE అవుతుంది. ఓకే, అలాగే సో నేను రాస్తాను C, it is equal to CW plus CE, ఇక్కడ బ్రాకెట్ లో రాయండి, ఇంజిన్ కామా wheels rotates same direction. And same direction ఏంటంటే ఒకటే డైరెక్షన్, అయితే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, C is equal to CW minus CE. ఇప్పుడు ఏంటిది, ఇంజిన్ అండ్ వీలు rotates in opposite direction, rotates in opposite direction. ఓకేనా, అంటే మీకు find the gyroscopic couple when the engine and wheels rotate in the same direction అంటే CW plus CE వేస్తారు. అలా కాదు, మనకి find the gyroscopic couple, net gyroscopic couple when the engine and wheels rotates in the opposite direction. అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి, వీల్స్ ఏమో క్లాక్ వైజ్ లో రొటేట్ అయ్యి ఇంజిన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది అనుకున్నప్పుడు గైరోస్కోపిక్ కపుల్ రెండు ఇందులో CW ఫైండ్ అవుట్ చేస్తారు, CE ఫైండ్ అవుట్ చేస్తారు, అందులో ఇచ్చిన కూడా గైరోస్కోపిక్ కపుల్ వచ్చింది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ మైనస్, దట్ ఈస్ సేమ్ డైరెక్షన్ ఏమో ప్లస్. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, నాకు వచ్చేసింది, ఏమో వచ్చేసింది, ఎఫెక్ట్ ఆఫ్ గైరోస్కోపిక్ కపుల్ వచ్చేసింది రెండిట్లు. ఓకేనా, ఆ యొక్క 4 వీలర్స్ యొక్క గైరోస్కోపిక్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది కాదు, ఇలా కాదు. సో మనం ఏమనుకున్నాడంటే స్టెబిలిటీ ఆఫ్ 4 వీల్ రైడ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్. సో మనకి స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ 4 వీల్ వెహికల్స్లో. సో దానికోసం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి, వెయిట్ అనేది
ఈచ్ వీల్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఈచ్ వీల్ దగ్గర ఎంత యాక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు W/4. W/4 రోడ్ అప్లై చేసే, అంటే ఇప్పుడు రోడ్ అప్లై చేసే ఫోర్స్ ఏమవుతుంది ప్రతి దాని మీద, అంటే నేను అలా చూపించుకోండి ఒకసారి. సో నేను కొంచెం అరేంజ్ చేసి కొంచెం ఇటువైపు రాసుకుంటాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్. సో దానికోసం సో చూడండి ఒకసారి. ఇది ఇన్నర్ వీలు, ఒక వీలు, అలాగే ఇది రెండో వీలు, ఇది మూడో వీలు, ఇది నాలుగో వీలు అనుకుంటున్నాను. ఓకేనా? సో రియాక్షన్ ఫోర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ తీసుకుంటాం. సో రియాక్షన్ ఫోర్సెస్ ఫర్ ఈచ్ వీల్ దగ్గర వెయిట్ ఎప్పుడు కూడా, సో వెయిట్ అనేది ఈచ్ వీల్ దగ్గర, అంటే 4 వీల్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్, టోటల్ వెయిట్, బాడీ యొక్క వెయిట్ బై 4 వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ ఈచ్ రోడ్ అప్లై చేసి ఈచ్ రియాక్షన్ ఫోర్సెస్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుందా లేదా? సో అందుకని నేను ఏం చేస్తానంటే రియాక్షన్ ఫోర్సెస్ నేను అప్వర్డ్ డైరెక్షన్లో నేను ఇక్కడ వేస్తున్నాను సార్. W/4 ఈచ్ వీల్ దగ్గర W/4. సో కనిపిస్తుంది అందరికీ? కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఓకే. సో W/4, అలాగే W/4 అంటే ఇదేమో ఇన్నర్ వీల్స్, అవుటర్ వీల్స్ కాబట్టి. సో అలాగే వెయిట్ అనేది ఎప్పుడు కూడా టోటల్ బాడీ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి, సో ఇది G. ఓకే? వెయిట్ అనేది ఈచ్ బాడీ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి, సో నాకు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, ప్రతి వీల్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి నేను అలా చేసుకున్నాను. ఓకే? సో చూస్తే ఇప్పుడు చూడండి ఒకసారి. నాకు డ్యూ టు గైరోస్కోపిక్ ఎఫెక్ట్, ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద్వారా నాకేమవుతుందంటే ఆ బాడీ అనేది ఇట్ రిక్వైర్స్ సమ్ రియాక్షన్ ఫోర్సెస్, అంటే రోడ్స్ అనేవి సమ్ రియాక్షన్ ఫోర్సెస్ని లిబరేట్ చేయాలి. అంతే ట్రైన్ డ్యూ టు గైరోస్కోపిక్ కపుల్ gyroscopic effect. So that is the rods produces some reaction forces. Okay na? So alagana last rods produces reaction forces and రాసిన పదం అంటే ఈ ఎఫెక్ట్ ద్వారా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నట్టు సమ్ vertical reaction forces is produced on ROADS roads. అదేంటి సార్ అంటే ఏ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సో వెర్టికల్ ఫోర్సెస్ లిబరేట్ చేస్తారు. వెర్టికల్ ఫోర్స్ రియాక్షన్ ఫోర్సెస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ రోడ్. అదేంటి సార్ అంటే సో ఈ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే అన్స్టెబిలిటీ చేస్తుంది బాడీ. ఏది? ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద్వారా సో మనకి రోడ్డు మీద నుండి సమ్ రెసిస్టింగ్ ఫోర్సెస్ రిక్వైర్ అవుతాయి అన్నమాట. అవేంటి? ఇన్నర్ బాడీస్ మీదేమో ఒకలాగా, అవుటర్ బాడీస్ మీద ఒకలాగా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే నేను చెప్పాను ఎర్త్ అనేది రెసిస్టింగ్ ఫోర్స్ని డిపెండింగ్ అపాన్ లోడ్ బట్టి అప్లై చేస్తుంది అని చెప్పాను. మెకానిక్స్లో ఉంటుంది. ఓకేనా? మనం పడే లోడ్ బట్టి ఆ ఎర్త్ అనేది రియాక్షన్ ఫోర్సెస్ని
లిబరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కేజీలు వేసామనుకోండి, దానికి తగ్గట్టు రెస్టింగ్ ఫోర్స్ ఆఫర్ చేస్తుంది ఏది ఎర్త్. అలాగే ఇక్కడ ఏంటి, డ్యూ టు గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద వెర్టికల్ రియాక్షన్ ఫోర్సెస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద రోడ్. ఓకేనా, అర్థమైంది చెప్పింది. ఇన్నర్ బాడీ ఇన్నర్ వీల్స్ ఏమో ఒకలాగా, ఓకేనా, అవుటర్ వీల్స్ ఒకలాగా. సో ఇన్నర్ వీల్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఇన్నర్ వీల్స్ లో వెర్టికల్ ఫోర్సెస్, ఇన్నర్ వీల్స్ లో ఇక్కడ రాయండి. ఇన్నర్ వీల్స్ ద రియాక్షన్ ఫోర్సెస్, ఇన్నర్ వీల్స్ అంటే రియాక్షన్ ఫోర్సెస్ అట్ ఇన్నర్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్, అవుటర్ అప్వర్డ్ డైరెక్షన్. అంటే నేను ఎలా రాయొచ్చు, P అనేది P/2 is in outer, that is downward direction, it is P/2. ఇటు ఇక్కడ సైడ్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్, that is P/2 అప్వర్డ్, అండ్ ఇక్కడ కూడా P/2 అప్వర్డ్. ఓకే, అర్థమైంది చెప్పింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఎందుకు చెప్తానంటే మీకు ఐడియా రావాలి. అంటే డ్యూ టు గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద్వారా వెర్టికల్ రియాక్షన్ ఫోర్సెస్ ప్రొడ్యూస్డ్ అనే ఫోర్స్, దట్ ఈస్ రోడ్స్, అవి డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వు. ఓకేనా. సో మనకి కావాల్సిన దట్ ఈస్ ఎర్త్ మీద నుంచి కావాల్సిన రియాక్షన్ ఫోర్సెస్ ఇది. ఇన్ కేస్ ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయిపోయి రోడ్డు మీద కనుక అంత రియాక్షన్ ఫోర్సెస్ లేదంటే కొద్దిగా బురద ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల జారిపోద్ది అనమాట. అర్థమైంది. సో ముందుకు వెళ్ళిపోయింది. గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద్వారా కింద బురద ఉందనుకోండి, ఆటోమేటిక్ గైరోస్కోపిక్ ఎఫెక్ట్ ద్వారా ఏమవుతుందంటే రియాక్షన్ ఫోర్సెస్ అంత ఫోర్స్ని లిబరేట్ చేయి ఎత్తారు రోడ్డు. అప్పుడు ఏమవుతుంది, జంపింగ్ అనేది జరిగిపోయింది అన్నమాట. అందుకనే దీన్ని స్టెబిలిటీ చేయడం కోసం ఆ రోడ్ అప్లై చేసే రియాక్షన్ ఫోర్సెస్ ఎంత అనుకున్నాం, P/2 దట్ ఈస్ ఇన్నర్ సర్ఫేస్ దగ్గర డౌన్వర్డ్ డైరెక్షన్, అవుటర్ ఏమో అంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇన్నర్ వీల్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో అప్లై అవుతుంది, అవుటర్ వీల్స్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అంటే మోర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇన్నర్ వీల్స్. సో నెక్స్ట్ దట్ ఈస్ ఇది మీకు ఐడియా వచ్చింటుంది అన్నమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదేంటి సార్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్? బాడీ మూవ్ అవుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. ఓకేనా, బాడీ మూవ్ అవుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంది. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా అన్బ్యాలెన్సింగ్ చేసింది అన్నమాట, బాడీని వెహికల్ని అన్బ్యాలెన్సింగ్ చేసింది. సో అందుకనే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసి అసలు ఫోర్స్ ఎంత లిబరేట్ అవుతుందో డిపెండింగ్ అపాన్ మూమెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద వెహికల్, అసలు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంత అవుతుందో దాన్ని బట్టి స్టెబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అర్థమైంది చెప్పింది. సెంట్రిఫ్యూగల్ ఎఫెక్ట్ ఏం చేసింది, అన్స్టెబిలిటీ చేసింది బాడీ. అందుకని అన్స్టెబిలిటీ చేయకుండా ఎంత ఫోర్స్ లిబరేట్ అవుతుందో చూసి దాన్ని దీని మీద అప్లై చేసుకుంటే స్టెబిలిటీ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు mv²/r mv²/r, where m is mass of the vehicle, v is velocity of the vehicle. velocity ఎంత ఉంటే అంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లిబరేట్ చేస్తుంది. అలాగే r is radius of turning, ఎంత అయితే అంత. ఓకేనా, రేడియస్ ఆఫ్ టర్నింగ్. ఓకే, mv²/r. సో చుట్టూ అంటే బాడీ అనేది ఓవర్ టర్నింగ్ అవుతుంది అనుకుంటున్నాం. ఓకేనా, బాడీ అనేది ఓవర్ టర్నింగ్. సో బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా బాడీ అనేది ఓవర్ టర్నింగ్ అవుతుంది. అంటే ఒకసారి మనం చూస్తూ ఉంటాం వెహికల్ ఏం చేస్తుంది అంటే, మనం ఒక స్పీడ్తో వెళ్తున్నాం, ఒక పర్టికులర్ స్పీడ్తో వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు అసలు మనం తీసుకున్న టర్నింగ్ కాకుండా ఇంకొక అంటే కంచిలోకి దట్ ఈస్ ఏ రోడ్డు అవతలకి వెళ్ళిపోతూ ఉంటుంది. రోడ్డు వెహికల్ అనేది రోడ్డు అవతలకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎందుకు వెళ్తుందంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్లే రోడ్డు మీద దాటేసేసి టర్నింగ్ తీసుకోవాల్సిన టర్నింగ్ కాకుండా వేరే టర్నింగ్ తీసేసుకుంటుంది అన్నమాట ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. ఓకేనా,
అర్థమైందా? సెంట్రిఫికల్ ఎఫెక్ట్ అంటే చాలా చాలా డేంజరస్ ఈ సెంట్రిఫికల్ ఎఫెక్ట్. సో ఈ సెంట్రిఫికల్ ఎఫెక్ట్ ఏం చేసింది, బాడీని తీసుకోవాల్సిన టర్నింగ్ కాకుండా వేరే టర్నింగ్, అంటే అది ఏ కంచిలోకో లేకపోతే ఏ గోడనో, అంటే రోడ్డు మీద కాకుండా యువతలో పడిపోయింది అనమాట. అవతల పడిపోయింది లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు. ఓకేనా? అర్థమైందా? సో చూస్తే అసలు సెంట్రిఫికల్ ఫోర్స్ మనకి బాడీ మీద ఎలా ఉంటుంది అనేది చూడండి ఒకసారి. మనకి చూడండి ఒకసారి, ఓవర్ టర్నింగ్ కపుల్. ఇప్పుడు ఇది అవుతుందని చెప్పానా? సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఓవర్ టర్నింగ్ కపుల్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఓవర్ టర్నింగ్ కపుల్ అంటే మనం ఎలా రాయొచ్చు? సో ఎఫ్ నాట్ సి నాట్. ఓకే, ఓవర్ టర్నింగ్ కాబట్టి సి నాట్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ హెచ్, వేర్ హెచ్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఒకటి చూస్తున్నాం, వాటి ఎర్త్కేని ఇంజిన్కి, అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉన్న డిస్టెన్స్ని హెచ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎఫ్సి సెంట్రిఫికల్ ఫోర్స్. బాడీ మూవ్ అవుతుంది కాబట్టి సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంది. హెచ్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్, ఆ ఇంజిన్ ఉన్న ఎర్త్ డిస్టెన్స్, దట్ ఈస్ సి నాట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ హెచ్. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఇక్కడ రాస్తున్నాను ఒకసారి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అదే వెహికల్ ఇక్కడ రాస్తాను, కనిపిస్తుంది అనుకుంటున్నాను. అక్కడ కూడా రాస్తాను, ఇక్కడ కొంచెం ఉంది దాని గురించి. ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ డ్యూ టు ఈ ఓవర్ టర్నింగ్ వల్ల రియాక్షన్ ఫోర్సెస్ ఎంత కావాలి, దట్ ఈస్ రియాక్షన్ ఫోర్సెస్ రిక్వైర్ డ్యూ టు ఓవర్ టర్నింగ్. రియాక్షన్ ఫోర్సెస్ అంటే ఈ రియాక్షన్ ఫోర్సెస్ ఈ ఓవర్ టర్నింగ్ అవ్వకుండా అవసరమైన రియాక్షన్ ఫోర్సెస్. సో అందుకనే రియాక్షన్ ఫోర్సెస్ రిక్వైర్ టు మినిమైజ్ ఓవర్ టర్నింగ్. రియాక్షన్ ఫోర్సెస్ డ్యూ టు ఓవర్ టర్నింగ్ అని రాస్తారు, ఓవర్ టర్నింగ్. ఓకేనా? ఈ ఓవర్ టర్నింగ్ రియాక్షన్ ఫోర్సెస్ ఏమవుతాయి అంటే, దట్ ఈస్ ఎలా రాస్తారంటే Q ఇంటూ x, ఇదే కదా x డిస్టెన్స్ Q ఇంటూ x ఇట్ ఈస్ ఈక్వల్ టు C naught. సో Q ఈజ్ ఈక్వల్ ఏ రాయొచ్చు, సో C naught బై x దట్ ఈస్ ఈక్వల్ టు C naught అంటే FC ఇంటూ x బై x. అసలు FC అంటే ఏంటి? సో ఇక్కడ రాస్తాను, Q is equal to FC అంటే ఏంటి? FC అంటే mv స్క్వేర్ ఇంటూ h బై mv స్క్వేర్ బై r కదా, r ఓవరాల్గా Q అనేది mv స్క్వేర్ h బై rx వచ్చింది. ఇది ఇన్నర్ వీల్స్ మీద డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ Q బై 2. అలాగే ఇక్కడ కూడా Q బై 2. అలాగే అవుటర్ వీల్స్ దగ్గర అప్వర్డ్ డైరెక్షన్, దట్ ఈస్ Q బై 2. అలాగే Q బై 2. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ఏంటిది యాక్చువల్గా ఎఫెక్ట్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్ ని ఓవర్ టర్నింగ్ తీసుకున్నాం, ఓవర్ టర్నింగ్ అవుతుంది అనుకున్నాం, అదంతా Fc ఇంటూ H. సో రియాక్షన్ ఫోర్స్ డ్యూ టు ఓవర్ టర్నింగ్, సో దట్ ఈస్ QF, దట్ ఈస్ కపుల్ కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, దట్ ఈస్ Q ఈస్ ఓవర్ టర్నింగ్ ఫోర్స్ అనుకున్నాం, దట్ ఈస్ Q ఇంటూ x, దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు C naught బై x, దట్ ఈస్ F naught బై దట్ ఈస్ FC బై H. ఎందుకంటే C naught అంటే FC బై H అని మాకు తెలుసు, దట్ ఈస్ 6. సో అంతా రాస్తే Q ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ బై r ఇంటూ x. సో ప్రతి పారామీటర్ యూజ్ అవుతుంది ఓవర్ టర్నింగ్ కి. సెంట్రిఫికల్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమైన ఫోర్స్ ఇది. సెంట్రిఫికల్ ఫోర్స్ ని when the vehicles moves with velocity మూవ్ అవుతున్నప్పుడు ఓవర్ టర్నింగ్ అవ్వకుండా అవసరమైన ఫోర్స్ ఇది. వెహికల్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఇది. ఓకే, ఇప్పుడు నేను కనిపిస్తుంది అందరికీ, నాకు కొంచెం స్పేస్ కావాలి. సో ఎందుకంటే
సో టోటల్ ఫోర్సెస్ చెప్పడం కోసం. సో నాకు ఇక్కడ కింద ఉంది ఇంకా, సో దానికోసం నేను ఇక్కడ రాస్తాను. చూడండి ఒకసారి, కింద స్పేస్ కనిపిస్తుంది మీకు, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను అన్నమాట. ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నాకు అన్నీ వచ్చేసింది. ఏమొచ్చేసింది, ప్రతి ఇన్నర్ వీల్స్ దగ్గర ఫోర్సెస్ వచ్చేసి అవుటర్ వీల్స్ దగ్గర ఫోర్సెస్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ ఫోర్స్ అట్ అవుటర్ వీల్ దగ్గర ఏముంది, W/4 మైనస్ P/2 మైనస్ Q/2. ఓకే, అలాగే టోటల్ వీల్స్ ఎట్ outer, sorry, ఇది inner wheels at the inner wheels దగ్గర. ఓకే, W/4 మైనస్ P/2 మైనస్ Q/2. అలాగే అవుటర్ వీల్ దగ్గర P0 is equal to P0 అవుటర్ వీల్ దగ్గర W/4 ప్లస్ P/2 ప్లస్ Q/2. అంతే కదా, ఒకే డైరెక్షన్ ఉంది అవుటర్ వీల్ దగ్గర. సో నాకు టోటల్ ఫోర్స్ ఇన్నర్ వీల్స్ దగ్గర కనిపిస్తుందా కింద, ఆల్ ఆఫ్ యూ. సో అవసరం లేదు కానీ ఇన్నర్ వీల్స్ టోటల్ ఫోర్స్ ఇన్నర్ వీల్స్ దగ్గర W/4 మైనస్ P/2 మైనస్ Q/2. అదే అవుటర్ వీల్స్ టోటల్ ఫోర్స్ అవుటర్ వీల్స్ దగ్గర P/4 ప్లస్ Q/2 ప్లస్, ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తే అవుటర్ వీల్ దగ్గర ఫోర్సెస్ వచ్చేస్తాయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఇన్నర్ వీల్ దగ్గర ఫోర్స్ వచ్చేస్తుంది. ఇది మనకి కనిపిస్తుంది టోటల్. ఇది స్టెబిలిటీ ఆఫ్ 4 వీల్ డ్రైవ్ మూవింగ్ ఇన్ ఏ కర్వ్డ్ పాత్. అంటే సింపుల్గా ఏంటంటే ఒక స్టెబిలిటీ ఆఫ్ ద 4 వీల్ వెహికల్, 4 వీల్ వెహికల్ యొక్క స్టెబిలిటీ. ఓకేనా, ఇట్ టేక్స్ లెఫ్ట్ టర్న్, అదే కర్వ్డ్ పాత్ అన్నాడు. మన వెహికల్ ఈస్ మూవింగ్ ఇన్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఈ యొక్క స్టెబిలిటీ అనమాట. ఓకే, ఇన్ కేస్ రైట్ టర్న్ అయినప్పుడు ఇది ఇన్నర్ అవుతుంది, ఇది అవుటర్ అవుతుంది. సింపుల్గా ఇన్నర్ అవుతుంది, ఇది అవుటర్ అవుతుంది అనమాట. అంటే బ్యాలెన్సింగ్ అలా అవుతుంది. కానీ మీకు బాగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ వరకు బాగా అర్థం అవుతుంది, ఇక్కడ నుంచి కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే కానీ అర్థం కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం అవుతే కనుక ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అర్థమైనట్టు. ఓకే, రియాక్షన్ ఫోర్సెస్ డ్యూ టు గైరోస్కోపిక్ ఎఫెక్ట్, వెర్టికల్ రియాక్షన్ ఫోర్సెస్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ రోడ్స్, దట్ ఈస్ P/2. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇదేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. ఇదంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది. ఓకేనా, సో మీకు రియాక్షన్ ఫోర్సెస్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇది అయిన తర్వాత పవర్ ఫోర్సెస్ పైన వచ్చేసి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ రాస్తాను ఇది ఇన్నర్ ఫోర్సెస్, అవుటర్ ఫోర్సెస్. ఇదంతా అయిన తర్వాత ఇది ఇప్పుడు రియాక్షన్ ఫోర్సెస్ రాస్తాను ఒకసారి. రియాక్షన్ ఫోర్సెస్ ఇన్నర్ వీల్ దగ్గర, అవుటర్ వీల్ దగ్గర. ఇన్నర్ వీల్ దగ్గర PI is equal to W/4 plus minus P/2 minus Q/2. ఇన్నర్ వీల్ దగ్గర. అలాగే అవుటర్ వీల్ దగ్గర దట్ ఈస్ P0 it is equal to, ఇవన్నీ యాడ్ చేశారు. P0 is equal to W/4 plus P/2 ప్లస్ Q/2. కనిపించిందా అందరికీ? ఓకేనా, అది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1కి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ ఇవి అర్థం కాదు. ఓకే, అర్థమైందా? 1కి 10 సార్లు చేయండి, మీకు అర్థమవుద్ది. ఆ లాస్ట్ ఈక్వేషన్స్ ఏంటంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే మనకి అన్నీ ఇచ్చేస్తాడు.
ఇన్నర్ వీల్ దగ్గర ఫోర్సెస్ ఎంత కావాలి, అవుటర్ వీల్ దగ్గర ఎంత కావాలో అడుగుతాడు అనమాట. అలాగే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఈక్వేషన్స్ అన్ని ప్రతి ఈక్వేషన్ దగ్గర మనకు అడుగుతాడు అనమాట వాడు క్లియర్గా. అంటే ఈ ఈక్వేషన్ పాయింట్ ఫస్ట్ ఈక్వేషన్ ఇది అనుకోండి, సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది థర్డ్ ఈక్వేషన్, ఇది ఫోర్త్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్, అలాగే ఇది కూడా అడగవచ్చు, 6th ఈక్వేషన్, 7th ఈక్వేషన్, ఓకేనా, 8th ఈక్వేషన్, 8th ఈక్వేషన్, ఇది 9, ఇది 10. ఎందుకు సార్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నానంటే ఏదైనా అవ్వచ్చు. ఇది అడిగితే ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 1 ఇచ్చేసి ఫైండ్ డైరెక్ట్ కపుల్ ఇన్ వీల్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చేసి డైరెక్ట్ అందులో సబ్మిట్ చేస్తే అందులో క్యాలిక్యులేట్ చేసేసి. సెకండ్ ఈక్వేషన్ అంటే డైరెక్ట్ కపుల్ ఇన్ ఇంజిన్ అంటే ఫైండ్ అవుట్ చేసేసి. అలాగే నెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది రెండు ఫైండ్ అవుట్ చేస్తారు ఏదైనా. అలాగే డ్యూ టు రియాక్షన్ ఫోర్సెస్ అంటే సో ఇది అడగవచ్చు అన్నమాట. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే వెహికల్ అంటే mv²/r ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అలాగే ఓవర్ టర్నింగ్ లోడ్ అంటే mv²/h/r చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అలాగే ఇన్నర్ వీల్స్ దగ్గర ఫోర్సెస్, అవుటర్ ఫోర్సెస్ అంటే ఫైండ్ అవుట్ చేస్తారు. అవుటర్ వీల్స్ దగ్గర అవుటర్ ఫోర్సెస్ అంటే ఫైండ్ అవుట్ చేస్తారు. సింపుల్. ఓకే, ఒకటి 10 సార్లు చేయండి సార్, వెంటనే కానీ ఇలాంటివి రావు. స్టార్టింగ్ కానీ నుంచి ఎండింగ్ ఇంకొకసారి రిపీట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేసింది.